మరి ఇంత పరిశుద్ధుడు, ఇంత మహానీతిమంతుడు, దేవదూతలలోనే లోపములు కనుగొనగలుగుతున్నవాడు, ఆయన వెలుగయుండెను, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. You can't even find a spot, black spot in Jesus. Such a marvelous light he was and he is and he will be. అలాంటి దేవుణ్ణి పట్టుకొని 100 రకాల లోపాలు వేసుకొని పెళ్లి కుమార్తె వెళ్ళిపోతుంటే ఎక్కడ పెళ్ళి అవుతుందిరా? అయితే ఈ పెళ్లి కుమారుడు రకం ఏంటి తెలుసా? ఎట్లాంటి దాన్ని చేసుకోను అంటలా, అట్లాంటి దాన్ని స్వస్థపరిచి, అట్లాంటి దాన్నే పరిశుద్ధపరిచి, ఎలాగైనా నేను ఆమెనే పెళ్ళాడతాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద హోల్ సినారియో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కంప్లీట్ స్టోరీ. యూనో, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం అండి. నేను చేసుకోబోతున్న పిల్లకి నీ లోపల తెలిస్తే పాపిస్తోడే చేసుకోడు సార్. కానీ మహాపరిశుద్ధుడు అన్నాడు, పెళ్లి వాయిదా వేద్దాం, కొంతకాలం ఆగుదాం, ఆ బిడ్డను శుద్ధీకరించుకోమను, ఆ బిడ్డను సరి చేసుకోమను. పాపాలు ఒప్పుకుంటే విడిచిపెడితే మచ్చ కూడా లేకుండా నేను పవిత్రపరిచేస్తాను, ఆ తెగులన్నీ నేను తీర్చేస్తాను, నేను బాగు చేస్తాను అన్నాడు. ఇప్పుడు బాగు చేతకి ఆయన సిద్ధంగా ఉన్నాడు, శుద్ధీకరణకి ఆయన సిద్ధంగా ఉన్నాడు, స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ దేవుని తోట కలకలాడాలని కోరుకుంటున్నాడు, ఫలభరితమైనటువంటి మహావృక్షంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఏ లోపము లేని అలంకరించబడిన శోభితమైన పెళ్లి కుమార్తెగా ఉండాలని కోరుకుంటున్నాడు, శోభ కలిగిన ఉండాలని కోరుకుంటున్నాడు, దగ్గ దగ్గ మేరయు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. వెలుగును కోల్పోయి కొడిగట్టిన దీపమై తైలము లేక మసకబారిన వెలుగులతో దీపవృక్షాన్ని చూడాలనుకోవట్లేదు. ఇలాంటి ఒక పెళ్లి కుమార్తెను కోరుతున్నాడు. ఏ పెళ్లి కుమార్తెను తెలుసా? గొంగల పురుగులు, మిడతలు, పసర పురుగులు దేన్ని తినేసినాయో, బోడిబోడిగా మార్చేసినాయో, దీన్ని తీసేసి నూతన సృష్టిని చేస్తానంట్లా, దీన్నే నూతన పరుద్దాం. ఇది నీ ప్రేమకే సాధ్యము. ఇక అంతకన్నా ఇంక లేదు దిక్కు భూమి మీద. ఎవడు సార్ చేసుకుంటాడు? నేను మళ్ళీ చెప్తున్నాను, లోపము, ఒక్క లోపం ఉందని తెలిస్తే 100 లోపాలు ఉన్నవాడు కూడా చేసుకోడు. కానీ ఒక్క లోపము కూడా లేని వ్యక్తి 100 లోపాలు ఉన్న వ్యక్తికి అవకాశం ఇచ్చి నువ్వు ఇప్పటికైనా మారితే, సరి చేసుకుంటే, పెళ్లి కూతురు చెడిపోయిందని తెలిసి ఎవడని ఛాన్స్ ఇస్తాడా? మాట్లాడండి. మరి ఛాన్స్ ఇస్తే ఆ పెండ్లి ఇంటి వారు ఏం చేయాలి? శుద్ధీకరణ కొరకు ఆ బిడ్డకి సహకరించాలా? మాట్లాడరే. స్వస్థపరచడానికి సహకరించాలా? బాగు చేయడానికి సహకరించాలా? ఆ ఇంటి వల్ల మనమే మరి ఏం చేస్తున్నాం? ఆ తోటలో మనం పనిచేసేది మనమేగా, తోటమాల్లో మనమేగా, కంచేయాల్సింది మనమేగా, గట్లు కట్టాల్సింది మనమేగా, నీరు వేయాల్సింది మనమేగా, ఎరువు పెట్టాల్సింది మనమేగా, తెలుగొస్తే మందు కొట్టాల్సింది మనమేగా. రే, ఇదే తోట నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాను రా డైలాగ్ దేవుడు వాగ్దానం చేశాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? తోటను బాగు చేసుకోవాలో వద్దా? మాట్లాడతలేదు మీరు. కంచేసుకోవాలో వద్దా? నీరెట్టుకోవాలో వద్దా? ఎరువు కొట్టుకోవాలో వద్దా? మందులు కొట్టాలో వద్దా? ఏవో చేయి. మొదట్లో తెలియచేయుడి అన్నాడు, తోటెట్టు అయిపోయింది అనగానే మత్తులోరా మేల్కొనండి అన్నాడు. బాధ, దుఃఖము కోపంగా మారుతుంది. గమనించండి, బాధ, వేదన కోపంగా మారుతోంది. అరే 10 మందికి చెప్పండి రా, రాబోయే తరాలు చెప్పండి రా, ప్రార్థనలు చేయమనండి రా అని మత్తులారా మేల్కోనండి. ఈ రోజున ద్రాక్షరసం పానం చేయవర్లారో అంటే ఇంత తోట నాశనం అయిపోతుంటే చీకు చింత లేకుండా చక్కగా 3 పూటలు భోంచేసి రుచిగల పదార్థాలు ఆలోచిస్తూ బతికేస్తున్నారంట పాస్టర్లు. విశ్వాసుల్ని పెద్దగా ఏమనపోతే ఇంకా బయట వాళ్ళు ఏమంటాం మనం? టార్గెట్ కేవలం పాస్టర్లే, ఎవరిని ఏమంటా లేదు. దర్జాగా బతికేస్తారంట. మత్తులారా మేల్కొనండి. మేల్కొని ఏం చేయాలి? పెనిమిటిని కోల్పోయిన యవనస్తురాలు గోనె పట్టకట్టుగా రంగవర్చినట్లుగా
అంగలార్చమన్నాడు. పరిస్థితి ఏంటంట? పొలము పాడైపోయాను. నెక్స్ట్ పరిస్థితి ఏంటి? భూమి పైరు చెడిపోయాను. అస్సలు భరించలేని మాట చెప్తున్నాను చూడండి. ఇప్పుడు గోధుమ కర్ర, యవల కర్ర చూచి సేద్యగండ్లారా. మీరు ఎప్పుడైనా విన్నారా అసలు ఈ భాష? గోధుమ కర్ర అన్న పదం విన్నారా? గోధుమ కర్ర ఏంటండి? ఎక్కడైనా వాడుకలో ఉంటుందా ఈ పదం? అసలు ప్రసంగాల్లో కానీ పాటల్లో కానీ ఎప్పుడైనా గోధుమ కర్ర, యవల కర్ర అన్న పదం ప్రయోగం విన్నారా? ఏంటిది విడ్డూరమైన మాటలు చెప్పనా? ఆ కర్ర ఒకటి మిగిలిందిగా, పోయింది పంట. నువ్వు ఏ పొలంలో సేద్యం చేస్తున్నావో, ఈ పొలం నాది అంటున్నావో, ఇది నా కౌలుకి ఇచ్చాడు అన్నాడో, కమతం అన్నాడో, నేను సేవకుని అన్నావో, పనివాడిని అంటున్నావో, నీ 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 యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి గోధుమలు ఎలా ఉన్నాయి తెలుసా? గోధుమ చేలు పోయింది, గోధుమ కంకులు లేవు, గోధుమ గింజలు లేవు, గోధుమ కర్రలు మిగిలాయి. భూమిలో ఉంది, ఆ చిన్న కర్రలుగా ఉంది, ఒక ఆకు లేదు, ఏమీ లేదు. నేను ఒక మాట చెప్తున్నాను చూడు, దాని మీద కూడా ఆయన ఆశ పెట్టుకున్నాడు. కొడితే మంచి కొట్టు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. గింజలు లేవు, కంకులు లేవు, ఆకులు లేవు, అసలు ఏమీ లేవు, ఒట్టి కర్ర మిగిలిపోయింది. ఇంకెందుకైనా తగలెట్టేయండి అనకుండా ఆ కర్ర కోసమే దేవుడు ఉద్దేశాన్ని కలిగి, మత్తులారా మేల్కొనండి, పెన్నిబిట్టిని కోల్పోని యవనస్తులారా గోరె పట్టుకట్టుగా మీరు గోరె పట్టు కట్టుకోండి. అయ్యో యాజకులారా సిగ్గునందుడి, ప్రలాపించుడి, రోదనము చేయండి. దేనికోసం? ఎండిపోయిన కర్ర కోసం, ఆకులు లేని కర్ర కోసం, కంకులు లేని కర్ర కోసం. సమీప భవిష్యత్తులో పంట వస్తేనే ఆశ లేని ఎండిపోయిన కర్ర. అది భారతదేశ సంఘమైనా, ఆంధ్రదేశ సంఘమైనా, ఏలేశ్వర సంఘమైనా, అది నీ ప్రాంతమైనా, నువ్వు మేల్కొనగలిగితే, మత్తును వీడగలిగితే, మోకరించగలిగితే, రోదన చేయగలిగితే, ప్రలాపించగలిగితే, ఆ ఎండు కర్ర రాబో దినముల్లో గొప్ప పంట. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతించండి దేవుణ్ణి. ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ దేవుని ఆరాధిస్తూ చప్పట్లు కొట్టండి. ఖాళీగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. ఎవరు కూడా ఏ ప్రాంతం చూస్తే నీకు ఎలా కనిపిస్తుంది? ఎవరి ఆధ్యాత్మిక జీవితం చూస్తే నీకు ఎలా కనిపిస్తుంది? ఏ ప్రాంతపు సేవ ఎండిన సేవని మాట్లాడుతున్నావు? ఏ ప్రాంతపు సేవ ఎడారి ఉంటుందని మాట్లాడుతున్నావు? ఈ రోజున నేను నమ్ముతున్నాను, పిచ్చి పిచ్చిగా వాక్యాలను నమ్మి, గుడ్డిగా నమ్మి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ ఎండు కర్రలే, ఆ యవల కర్రలే, అదో గోధుమ కర్రలే, ఇది మొదలుకొని మన ప్రార్థన అంశముగా మారిపోవాలి. అది మన మొదటి ప్రార్థనగా మారిపోవాలి. అది నీ కుటుంబమైనా, అది నీ సంఘమైనా, అది నీ ప్రాంతమైన ఎండిన గోధుమ కర్రలను, ఎండిన యవల కర్రలను దృష్టించిన దేవుడు, అయ్యో మీరు సిగ్గు తెచ్చుకోండి, మత్తును వీడండి, ప్రలాపించండి, ప్రార్థన చేయండి. నేను వాటిని మరలా బ్రతికించి ఓ సస్యశ్యామలమొక వ్యవసాయాన్ని నేను తీసుకొస్తానని ప్రభు మాట ఇచ్చారు. నేను అంటున్నాను, ఎండిన ఎముకల లోయలో ఒక మహాసైన్యమును తయారు చేస్తున్న దేవునికి, చచ్చిన చెత్తను నదీ ప్రవాహంతో బతికించిన దేవునికి, చెరువులలో అనూహ్యంగా అకస్మాత్తుగా అద్భుతంగా చేపలను పెంచిన దేవునికి, నదీ తీరములందలి చెట్లను, సంవత్సరానికి ఒకసారి తన కాలం ముందు ఫలమిచ్చే చెట్లను 12 కాపులు కాసేలా చేసిన దేవునికి, గోధుమ కర్రలను, యవల కర్రలను ఒక ఫలభరితమైన తోటగా చేయటం సాధ్యమే. నీకున్న 2-3 సంఘాల్లో ఒక సంఘం బాగా ఆత్మీయంగా ఉంది, ఆత్మతో నింపబడింది, బాగా వాళ్ళు ఎదుగుతున్నారు. మరొక సేవ డల్గా ఉంది కదా, మరొక సంఘం ఎదుగుబొదుగు లేకుండా ఉంది కదా. అన్ని సమానంగా నువ్వు బాధ్యత వహించిన, అన్నిటి కోసం సమానంగానే ఉపవాసాలు ఉండి ఏడుస్తున్నా, ఎందుకు ఒక చోట ఫలం కనపట్లేదు కదా? నువ్వు ఇంకా దృష్టి పెట్టలేదేమో. ఆ గోధుమ కర్ర మీద, యవల కర్ర మీద అన్నప్పుడే దృష్టి పెట్టాడు. ఆయన దృష్టి పెట్టి చెప్తున్నాడు, నీకు నా ఫలాన్ని దగ్గర ఎండిన కర్రలాగా అయిపోయింది కదరా, వెళ్ళి అక్కడ మోకరించు.
మోపైన వర్షమొచ్చు ధ్వని పుట్టు వరకు, మోపైన వర్షమొచ్చు ధ్వని పుట్టు వరకు, అర్రచేయంత మేఘము కనబడే వరకు తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ప్రలాపించగలిగిన, ప్రసవ వేదన పడగలిగిన దైవజనుడు ఒక్కడు ఉన్నా ఆకాశము తెరవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆకాశం తెరవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా 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 స్తుతించండి. ఆత్మతో నింపబడు, రేపబడు. దేవుడు మన పక్షంగా కార్యం చేయబోతున్నాడు. మన తోటలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎండు కర్ర, యవల కర్ర, గోధుమ కర్ర దేవుని దృష్టిలో ఉంది. దాన్ని అలాగైనా బతికిస్తాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో చాలా ఆ మాట అపార్థమైంది సార్. ఏ మాట తెలుసా? పిల్లలు కలిగిన దాని సంతానము కన్నా గొడ్రాలి సంతానం ఎక్కువైపోయారంటే బైబిల్ ఎంత బూతు పుస్తకం కదా, ఎంత చెడ్డ పుస్తకం కదా అని అంత ఉపమాన భాష అండి, అలంకార భాష అండి. గొర్రెంటే నిజంగా గొర్రె మనుషులం కాదా? సింహం అంటే నిజంగా సింహం అని అది ఉపమాన భాష కదా. ఇష్టం లేదు కనుక, ద్వేషం ఉంది కనుక తిడతారంతే. వారిని తిట్టమన్నారు, మనల్ని పడమన్నారు, పర్వాలేదు. కానీ సత్యం చెప్పనా, తెగులు రాని, మిడతలు తినని, పసరి పురుగులు తినని, గొంగలి పురుగులు తినని, చక్కగా ఎదిగిన పొలములో వచ్చిన పంట కంటే కర్రగా మిగిలిపోయిన గోధుమ కర్ర, యవల కర్ర వంటి చోట ఎక్కువ పంట రప్పించుట నా దేవునికి సాధ్యం. పిల్లలు కలిగిన దానికంటే గొడ్రాలు ఫలం ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద సంతానం లేని వారికి సంతానం కలిగించడానికి అధునాతమైనటువంటి వైద్య పద్ధతులు భూమి మీదకి వచ్చేసాయి. ఎన్నో ఆరోగ్యకరమైనవి, ఎన్నో ఇబ్బందికరమైన పద్ధతులు భూమి మీద ఉన్నాయి. వాటితో నేను పోవటం లేదు. కానీ ఎంత సేవ చేసినా ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోతున్నా, సంఘమును వృద్ధి చేయలేకపోతున్నా. ఒకటిని 10 చేస్తేనే నమ్మకత్వం అన్నాడు, ఒకటిని 5 చేసిన నమ్మకత్వం అన్నాడు, చేయకపోతే చెడ్డదాసుడు అన్నాడు. నేను తాగకపోయినా, నేను తప్పు చేయకపోయినా, వృద్ధి చేయకపోతేనే నేను చెడ్డదాసుని అనే వాక్యాన్ని అర్థం చేసుకొని ఉపదేశాన్ని విని రోకల మీద పడి పశ్చాత్తపడి ఏడ్చిన కొన్ని ప్రాంతంలో వృద్ధి కనబట్ల, కొన్ని బ్రాంచ్లు డెవలప్ కావట్లా. మన ఇంట్లోనే ఒక పిల్లడు బాగా ఆత్మలో ఉంటున్నాడు, ఒకడు సల్లారిపోయి అడుగుతున్నాడు. పరిచారకుల్లోనే ఒకడు ఆసక్తిగా ఉన్నాడు, ఒకడు దొంగ ఉన్నాడు. అయ్యో ఒక కర్ర ఎండిపోయింది నా చర్చిలో, మా ఇంట్లో ఒక కర్ర ఎండిపోయింది. అయినా దేవుడు అంటున్నాడు, మీరు మత్తును వీడితే పెనిమిటిని కోల్పోయిన యమనస్తురాలు గోనె పట్టకుండా అంగలార్చినట్లుగా అంగలార్చగలిగితే, భేషజాలకి పోకుండా నిజంగా సిగ్గుపడి నేను బ్రతుకుండగా నేను సేవ చేస్తుంటే ఏంటి పరిస్థితి అనే కసి నీకుంటే, డబ్బులు ఇవ్వండి, ఓ కమిటీ వేయండి, అందరూ కలిసి ఆలోచనలు చేయండి, ఏమంటలా రోదనము చేయడి. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం ద్వారా మేము ప్రపంచానికి అనగా క్రైస్తవ ప్రపంచానికి గట్టిగా వినిపిస్తున్న వాదం ఏమిటంటే, ఇప్పటికే భారతదేశ సంఘం అనే పొలములో, వినండి భాష, భారతదేశ సంఘం అనే పొలములో విస్తారముగా వాక్యపు విత్తనములు విత్తబడ్డాయి. సువార్త గింజలు విత్తబడ్డాయి. సువార్త గింజలు ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రకటించబడిన ప్రాంతము లేదేమో. ఈ మాట చెప్తుంటే చాలా మంది అంటారు, ఇంకా సువార్త ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయన్నా, నీకు సరిగ్గా సర్వే రిపోర్ట్ తెలియదేమో సార్ చూసుకో అనే ఆవేశం వస్తుంది. నిజమే, మీరన్నది కూడా కరెక్టే. కనుక ఆస్త ముందుకు పోతే ఇప్పుడు అసలు ఇక్కడ సువార్త లేదు. నేను చెప్పే సర్వే బాగేనండి, ఇప్పుడు అసలు సువార్త లేదు, ఒక్క సంఘం లేదు, ఒక్క క్రైస్తవులు లేడు అని మనము చెప్పే కొన్ని ప్రాంతాలు, లేటెస్ట్ సర్వే ప్రకారం చెప్పే ప్రాంతాలు ఉన్నాయా, అవి ఒకసారి సువార్థీకరించబడ్డ ప్రాంతాలు. చాలా కొద్ది మంది తెలుసు సమాచారం. కాలక్రమంలో అక్కడ సువార్త లేకుండా అయింది. ఇప్పుడు
కాస్త వెనక్కి వెళ్తే చరిత్ర తెలిస్తే అరవైలో 70లో వచ్చిన ఉద్యమం ప్రకారం 1960లో 70లో వచ్చిన పెంతెకోస్తు ప్రభంజన ఉద్యమం, ఆ కాలంలో ఆ ఉద్యమం ప్రకారం ఒరిస్సాలో బరంపురం కేంద్రంగా 300 గ్రామాలు అనండి, ఆ గ్రామాల్లో ఇంకా బాప్తిస్మం పొందని వాడు ఒక్కడు కూడా లేడు అనే సాక్ష్యం కలిగిన గ్రామాలు ఆ దినాల్లో 300 గ్రామాలు ఉండేవి. ఇప్పుడు ఆ 300 గ్రామాల్లో సగం గ్రామాల్లో సేవ లేదు, అసలు లేదు, ఆనవాళ్ళు లేవు. కాబట్టి అసలు సువార్త అందని ప్రాంతాలు అవుతాయా? కాస్త కఠినమైనటువంటి వ్యాఖ్య ఒకటి చెప్తున్నాను వినండి. సువార్త లేని గ్రామాలు సువార్త అందని గ్రామాలు కాదు. యు గాట్ మై పాయింట్? త్రవ్వకాలు జరిపితే నగరాలు బయటపడుతున్నాయట. నా భాష అర్థమవుతుందంటారా? త్రవ్వకాలు జరిపితే నగరాలు బయటపడుతున్నాయి సార్. ఎందరో పరిశుద్ధుల కష్టము, కన్నీరు, రక్తం మరుగున పడిపోయిన దారుణమైన పరిస్థితి నేటి సమాజంలో కనబడుతున్నది. ఏలేశ్వరం ప్రజల యొక్క, క్రైస్తవుల యొక్క, సేవకుల యొక్క విశేషం ఏంటో నాకు తెలియదు, కానీ భారతదేశ క్రైస్తవ దినముని పిలువబడి ఇండియన్ క్రిస్టియన్ డే ఈ దినాన ఇక్కడ ఏలేశ్వరంలో అయ్యప్ప ప్రారంభం కావడం చాలా అద్భుతం. ఇది భారతదేశ క్రైస్తవులందరికీ ఒక ప్రత్యేక దినం, మహాదినం. ఇది భారత ప్రభుత్వం కూడా ఒక స్టాంపు రిలీజ్ చేసిన రోజు ఇది క్రైస్తవుల పేరు మీద. క్రైస్తవమే అబద్ధమైతే, క్రీస్తే మాయ అయితే, క్రీస్తు శిష్యుడు ఒకరు రావటం మాయ అయితే, ఇదంతా పూటకమైతే భారత ప్రభుత్వం ఒక స్టాంప్ రిలీజ్ చేయటం సార్. భారత కరెన్సీ మీద ఉన్నటువంటి కొద్ది గాంధీ తాతగారితో పాటు కనిపించే కొద్ది గుంపులో ఒక క్రైస్తవుడు ఉంటామేంటి సార్? అవసరమైతే గాంధీ గారు పరువు తీసే మాటలు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ గాంధీ గారి చేతిలో నుంచి బైబిల్ని ఏ బొమ్మలోంచి అప్పుడు తీసేయలేకపోతున్నాడే. ఓ చేతిలో కర్ర, ఓ చేతిలో బైబిల్ ఉండడం నచ్చపోయినా ఎంత కోపిస్తుడండి సార్, అదే బొమ్మ గీయాలి తప్పదు. ఇంకా సిరాకు వచ్చి ఇప్పుడు ఇక్కడ దాకా గీస్తున్నారు బొమ్మ, సిరాకు వచ్చేసి మొత్తం గీస్తే బైబిల్ గీవెల్సి వస్తుందని. ఫోటోషాప్ అలవాటుగా నచ్చిన దగ్గరికి కిలకిలకిలకిలని కత్తిరించేస్తాం. ట్రిమ్మింగ్, క్రాపింగ్ పిల్లగాలు కూడా చేస్తున్నారు ఫోన్లో కూర్చొని. ఒక బొమ్మలో తీసేస్తే బొమ్మ అసలు ఎక్కడ పోతుంది? ఇప్పుడు నా ఫోటో తీసావు, ఫోటోలో ఘటన తీసేస్తావు, నా ఘటన పోద్దా? నువ్వు తీసిన ఫోటోలో పోతుంది. వాస్తవాన్ని ఎవరు మార్చలేరు సార్. చరిత్రను కాదని సమాజం నిలబడలేదు, చరిత్ర పునాదుల మీదే సమాజం కట్టబడుతుంది పిల్లారా. నిజముగా సువార్త అందని గ్రామం ఒక్కటి కూడా లేదని నేను మొండిగా వాదించలేదు, ఉన్నాయి. కానీ నేడు సువార్త లేని గ్రామములుగా, మందిరములు లేని గ్రామములుగా కనబడుతున్నవన్నీ నిజమునకు సువార్త వెళ్ళనివి కాదు. ఒకప్పుడు మంచి తోటలవి, మంచి పొలాలవి. ఆ దుఃఖంతో మాట్లాడుతున్నాను నేను. వారి రిపోర్ట్ తప్పు, వీరి రిపోర్ట్ తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. వారుకున్న జ్ఞానం అంతా నాకేం లేదు, వారు చేసిన పరిశోధన ఏం చేయలేదు. పురుషోత్తమ చౌదరి గారి కటక్లో చేసిన సేవలో వారి మనవడు 8వ తరగతి కలుసుకున్నాం మేము. వెళ్ళి 1.5 2 గంటలు ఇంటర్వ్యూ చేశాను నేను. వెళ్ళి నేను అవన్నీ రికార్డ్ చేసి పెట్టి ఆయా సందర్భాల్లో నా ప్రసంగాల్లో మా సంఘంలో మాట్లాడితే మా యూట్యూబ్ ఛానల్లో కూడా కొంత సమాచారం ఉండింది. ఈ మధ్య ల్యాంప్ మినిస్ట్రీస్ వాళ్ళు ఆ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అది చూసిన భలే సంతోషపడ్డాను. నేను వెళ్ళాను, దానికంటే కొన్ని సంవత్సరాల ముందు మేము వెళ్ళాం. గుర్తుంది అబ్బాయి? వాళ్ళ ఇంటికి పోలా మనం. కొన్ని గంటలు కటక్లో సెమినార్ పెట్టినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇప్పటికీ ఒళ్ళు పులకించిపోతున్నా. మీరు గమనించారో లేదో, ఈ రోజుల్లో ఒక ఆదివారం 10,000 మంది జనం వచ్చే సంఘాలు ఎన్ని ఉంటాయి సార్ మన రాజమండ్రిలో? కటక్లో ఉంది సార్, కటక్లో ఉంది. నేను అవునా కదా? ఎవ్రీ సండే 10,000 వస్తారు జనం.
వైజాగ్లో ఎక్కడుంది, రాజమండ్రిలో ఎక్కడుంది, విజయవాడగా మనకేముంది బీభత్సమైన సేవా ప్రాంతం, అదంతా ఒట్టిపోయిన ప్రాంతం మన ఫీలింగ్. ఇంకా చెప్పరా మీకు, కటక్లో ఆ 10,000 మంది బట్టే మందిరం దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరం లోపే వెళితే పురుషోత్తమ చౌదరి గారు నివసించిన ఆ కాలంలో ఇల్లు ఉంది. ఆయన రూమ్ ఒక్కటే ఆ టేక్ కర్రలతో ఆ సొట్టపోయినటువంటి బంగాళ పెంకులతో ఒక చిన్న రూమ్ అట్ట ఉందో, మిగతా ఇల్లంతా డెవలప్ చేశారు. వారి జ్ఞాపకంగా దాన్ని కదపల, దాన్ని అట్టుంచారు. ఆ రూమ్లోకి వెళ్తే నాకు తెలియకుండా నాకు దుఃఖం వచ్చేస్తుంది. నేను అలా అడిగాను, కాసేపు ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. అయ్యో చేసుకోండి, దాన్నే ఉంది. వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. అసలు ఒక అంశం లేదు, ఒక పాయింట్ లేదు, అక్కడ కూర్చుంటే దుఃఖం ఆగట్లేదు. ఎజ్రా అంటాడే, శ్రమ తీరా ఏడ్చి అప్పుడు లేచానని, దుఃఖం తిరిదాకా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ఎందుకు తెలుసా దుఃఖం? అక్కడ బయలుదేరి కాలినడక ఎడ్ల బండి, ఎక్కడ? కటక్, భువనేశ్వర్, బరంపూర్, ఇచ్చాపురం, విశాఖపట్నం, తుని, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు దాకా వందల సంఘాలు కట్టి వేల బాప్తిస్మాలు ఇచ్చి చివరి జీవితాన్ని కటక్లో ముగించాడు పురుషోత్తమ చౌదరి గారు. విశేషం తెలుసా? ఆయన ఇంటి ముందు ఒక పెద్ద హాల్ ఉంది. ఒక 2,000 మంది 2,500 మంది పడతారు. అప్పుడు కట్టిన హాలే ఆ కాలంలో. ఇంకా ఇదేంటండి అక్కడ 10,000 మంది పట్టరగా అంటే ఆ మందిరం అది. మరి ఇదేంటంటే అప్పటి నుంచి ఇప్పటికి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈవెన్ టుడే, ఈ రోజు కూడా ప్రతిరోజు ఉదయం స్తోత్ర ప్రార్థన అక్కడ జరుగుద్దంట. ఉదయం 5 నుంచి 6కి తక్కువ అంటే 2,000 మంది వస్తారు. మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఊర్లో వస్తున్నారు సార్? నేను చెప్పే రిపోర్ట్లన్నీ ఆవేశంతో అడ్డగోలతో చెప్పే కాదండి. సంవత్సరాలుగా తిరుగుతూ సిగ్గు తెచ్చుకొని బాధపడి ఏడ్చి, అయ్యో ఈ ఉద్యమం మా దగ్గర ఎప్పుడు వస్తుంది? మార్నింగ్ 5 కల్లా అట్లీస్ట్ 2,000 వస్తారంట ప్రతిరోజు. ఈ రోజుకి ఎక్కడ సేవ అక్కడ ఏమి లేదని మనం చెప్తామే కట్టక. దాని గురించి నాగ్పూర్ రివైవల్ మీకు తెలుసా? మహారాష్ట్ర నాగ్పూర్లో వచ్చిన రివైవల్ గురించి మీకు ఐడియా ఉందా? అమృత్సర్లో స్వర్ణదేవలం అమృత్సర్లో వచ్చిన రివైవల్ గురించి మీకు ఐడియా ఉందా? నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేశములో పావుర స్వరము వినబడుచున్నది, పక్షులు కోలాహలము చేయుచున్నవి, ద్రాక్ష తోట సువాసననిచ్చుచున్నది. మరొక గడియలోనో నిమిషంలో ప్రియుడు కొండలు దాటి గుట్టలు దాటి రాబోతున్నాడు. ఈ దేశము, ఇక్కడ జరిగిన సేవ, జరుగుతున్నది, జరగబోయేది మన కళ్ళల్లో క్లియర్గా ఉండాలి. అప్పుడు మన ప్రార్థనలో వాస్తవికత ఉంటుంది. ఉద్రేకంతోనూ, ఆవేశంతోనూ, అవగాహన రాహిత్యంతోనూ కొన్ని మాటలు పలికితే అది దేవునికి ఇంపైన ధూపముగా ఉండదు కదా. ప్రార్థనలో మనం వాడే స్వరమే ప్రార్థనకి ప్రాణమా? కాదు. అసలు మాటలాడలేక మౌనంగా రోధిస్తుంది ఇంకా శక్తివంతమైన ప్రార్థన కదా. పిల్లరా, పెద్దేదో ఉపదేశం చేసి ప్రసంగం చేయాలని కాదు. నా ప్రాణం ముందు కదట్లేదు. గోధుమ కర్ర, ఎవల కర్రన దగ్గరికి వచ్చేసరికి ప్రాణం పోతుంది. ఏం చదవాలరా బాబు? హర్యానాలో తోపుడు బండి మీద హరేక్ మాల్ 10 రూపాయ, హరేక్ మాల్ 10 రూపాయ, ఏదైనా 10 రూపాయలు, ఏదైనా 10 రూపాయలని ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకునే ఒక వ్యక్తి ఒక వీధిలో వెళుతుంటే ఒక ఇంటి ముందు ఒక ఆడపిల్ల యవనస్తురాలని జుట్టు పట్టుకొని కొడతా ఉన్నారంట చీపురు కర్రలు పెట్టి. పాప ఏదైనా, అయ్యో ఎందుకండి, దయ్యం పట్టిందా, నీకేం తెలుసు, ఏడిపిస్తే తినేస్తుంది మమ్మల్ని అని అంటే, దానికి ఎందుకండి పాపం అలా కొడతారు, ప్రార్థన చేయొచ్చు కదంటే, చేయరా పనికి మళ్ళీ సలహా పత్తి ఓడించు అంటే, యేసు మసీహ్ కా నామ్ సే छोड़ो इसको అన్నాడు. విలువలని దయ్యం వెళ్ళిపోతే
దేవుని ప్రజ దేవుని ప్రజల దేశంలో కాదు, ఇశ్రాయేల్ దేశంలో కాదు. నేను అందుకే సమూయేలు పేరు చెప్పాలా, దావీదు పేర్లు చెప్పాలా. వాళ్ళందరూ దేవుని ప్రజల మధ్య వాడబడ్డారు. నేను చెప్పిన పేర్లు ఏవైతున్నారో వాళ్ళు దేవుని ప్రజలు వాడబడలా, క్రైస్తవేతరుల మధ్య కాదు, క్రైస్తవ బద్ధ వ్యతిరేకుల మధ్య విపరీతమైన హింస, శ్రమ, అణిచివేత ఉన్న చోట వాడబడ్డారు. దానియేలు దేవుడే నా దేవుడు అనే వాళ్ళు ఉన్నారా? మీ మౌనం నశించునుగాక. నాకు వినబడాలి. దానియేలు దేవుడే నా దేవుడు అనే వాళ్ళు ఉన్నారా? నేనున్నాను. మీకు దానియేలు దేవుడు మీ దేవుడు కాదేమో, నాకైతే ఆయనే. మీరు ఎవరిని పట్టుకున్నారో నాకు తెలీదు. నేను నమ్ముకున్నది దానియేలు దేవుణ్ణే, నేను నమ్ముకున్నది మోషే దేవుణ్ణే, నేను నమ్ముకున్నది ఏలియా దేవుణ్ణే. ఇట్రా ఏలియాలకే చెప్పి మాట చెప్పి అందరం పోగేసుకురా అని ఏలియా పురమాయించింది పరిచారకుని కాదు, ఒక దేశపు రాజుని. నాకు అది చదివితే బుర్రమెంట్లో చేద్దు. ఒక దేశపు రాజుగారిని పిలిచి, ఆహాబో ఆయన మా మత ప్రవక్తలంతా తీసుకురా. ఆడు సండే స్కూల్ లాగా అలాగే సరే తీసుకొచ్చాడు, వెళ్ళిపోయాడు. వాడు నిజంగా సన్నాసి రకమైన సండే స్కూల్ రకమైన ఆడు పిలిస్తే 450 మంది ప్రవక్తలు ఎందుకు వస్తారు? ఆడికి నిజంగా పవర్ ఉందా, మ్యాటర్ ఉంది, ఆడు కేకేతారు రావాలి, ఇష్టంలో లేకపోయినా. ఇక్కడే పనిచేయదు ఆ పవర్, అంతే. తాజుబామే తెల్లూసరి బస్సు కొట్టేస్తుంది, తెల్లూసరి అక్కడ పెడితే మొత్తం సూత్రం. ఇది అమెరికాలో సూత్రండి, తెల్లూసరి తెలీదా? ఎక్కడో అంతా విదేశాల్లో ఉన్నారు బాబు. ఈ విధముగా రక్షించరు సమర్థుడుగా దేవుడు వేరొకడు లేడు. దేవుని తోట పాడైపోయే స్థితి ఎక్కడికి వచ్చిందిరా నాయన అంటే, గోధుమ కర్ర ఎవల కర్ర ఎవరో తెలుసా? సిగ్గును ఉందండ్రా ఇప్పటికైనా. తోట కర్ర అయిపోయిందిరా, ఇంకా ప్రశాంతంగా కూర్చొని నిద్రపోతున్నావు, తిని పడుకుంటున్నావు, ఎట్ట కుదురుతుందిరా నీకు? సిగ్గు తెచ్చుకుంటున్నాడు దేవుడు. బాబో ఇవన్నీ విశ్వాసులకు కాదు సార్, మనకే పాస్టర్లకి. ఎవరికి చెప్పాడు అది? సేద్యగాండ్లారా సిగ్గునందుడే. దేవుని సేవ, దేవుని సార్ పొద్దున్న లేతే బండి ఎక్కేస్తున్నావు కదా, సిగ్గు తెచ్చుకుంటున్నాడు దేవుడు. దానిమ్మ చెట్లేంటి, ఈత చెట్లేంటి అన్నీ వాడిపోయినాయి అంటే ఒక్కటి కాదండి. ఇలా మాట్లాడుకుందామా? నా వైపు చూడండి. యాజకులు పవిత్ర కోల్పోయిన పరిస్థితులు కనపడతలేదా? పరిచారకులు ఉద్యమం లేదా? వాయిద్యకారులు అభిషేకం లేని వారే ఉన్నారా? పాటలు పాడేవాళ్ళు ఆత్మ లేని అన్ని ఎండిపోయిన ఈ చెట్లు, ఈ చెట్టు ఆ చెట్టు కాదురా బాబు. పాస్టర్ గారు మొదలుకొని పరిచారకుడు దాకా. అపోస్తల కార్యం 6వ అధ్యాయం ప్రకారం స్టాండర్డ్ ఏంటి? బల్లల యొద్ద పరిచర్య చేసేవాళ్ళు కూడా ఆత్మతో నింపబడిన వారై ఉండాలి. అంటే భోజనాలు వడ్డించాలన్నా, ఆకులు తీసేయాలన్నా, ఇంకా చురుకైనోడు, యవనస్తుడు, బుద్ధి ఉన్నవాడు కాదు, ఆత్మచేత నింపబడ్డవాడు కావాలి. ఓరు బాబా ఆకులు తీసేస్తాకే అభిషేకం కావాలంటే మరి ఇక్కడ చేతులు చేస్తాక ఎవడు కావాలరా? పాట బాగా పాడేవాడైతే ఆరాధన నడిపించేయచ్చు. ఇంకా ఏముందండి, ఒక పాట స్పీడ్గా పాడేస్తే వెన్నీ స్లోగా పాడేస్తే ఆరాధన అయిపోయింది. ఈ పనికి మళ్ళీ ఫార్ములా ఎవడరా కనిపెట్టాడు ఫార్ములా? ఒక్క చెట్లే సార్, అటు గోధుమలు పోయినాయి, ఇటు ఎవలు పోయినాయి, ద్రాక్షలు పోయినాయి, అసలు అన్ని రకాలు పోయినాయి. పత్తి చెట్టు ఎండిపోయిందంట. కాబట్టి ఏం చేద్దాం చెప్పండి? దేవుడికి కాదురా బాబు, నరులకు సంతోషమేమి లేకపోయిను. కాబట్టి ఏం చేద్దాం? 11వ వచనం, యాజకులారా గోనె పట్టు కట్టుకు రంగలార్చుడి, బలిపీఠమున పరిచర్య చేయవారంటే పాస్టర్ గారులే కాదు. ఎఫ్జీల మీద రాకూడదా? మేము పరిచయం ఒకరి మీద సొరపడిపోయారు కదా ఒక్కొక్కడు. అయ్యగారు ఉపవాసం ఉంటే నువ్వు జామకాయలు తినేసి, అట్టుపళ్ళు తినేసి, ఒక గ్లాస్ మంచి కట్టుకొస్తావా? అయ్యగారు ఫాస్టింగ్లో ఉంటారు. అయ్యగారు కోసం విషయాలు పట్టిన గారెలు, బూర్లు, యాపిల్స్ అన్ని తినేస్తుంటాడు కూర్చొని. ఎందుకని? అయ్యగారు ఫాస్టింగ్ ఉన్నారండి. మరి డ్యూటీ చేసేది అందుకోసం కదా. ఆ రకముడు అయితేనే నా మాట వర్తిస్తుంది. కాపు నువ్వు మంచోడు అయితే నీ జోలికి ఎవడొచ్చాడు? చేసుకో, ప్రార్థన ఎవడొద్దాను నేను. ఏమన్నాడు? యాజకులారా బలిపీఠమునొద్ద పరిచర్య చేయవాల రోదనము చేయడి, నా దేవుని పరిచారకులను గోనె పట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి. రాత్రి అంతా ఏసీ వేసుకొని గడుపుతుంది కాదు అయ్యా. తెల్లవారులు ఏం వేసుకొని బతకాలంట? గోనె పట్ట. మాట్లాడతలేదు ఎవరో. నైవేద్యము పానార్పణలు మీ దేవుని మందిరం కొరకు నిలిచిపోయినాయి.
ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రతం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై. ఈ పెద్దలందరూ ఎట్ట తయారు తెలుసా? ఈ పెద్దలందరూ ఒక్కడ ₹10 ప్రార్థన చేయడు. మళ్ళీ సగర్వంగా సాక్ష్యం చెప్తారు, మాడోళ్ళు బాగా ప్రార్థన చేస్తారంట, అమ్మ ఇప్పుడు ప్రార్థనండి, మరి నువ్వేం చేస్తావరా? అసలు ప్రార్థన చేయనోడు, మోకరించునోడు, కన్నీరు కార్చునోడు, తన కూతురు ప్రార్థన చేస్తానో, తన కొడుకు ప్రార్థన చేస్తున్నాడు, తన భార్య ప్రార్థన చేస్తున్నానో, ఈడేళ్ళకి పెద్ద అయిపోయాడు రా. ఎందులో పెద్దడు? నా భాష కఠినంగా ఉన్న భరించండి, తప్పదు. ప్రార్థించేవాడు ఉండాలి, కనిపెట్టేవాడై ఉండాలి, మోకరించేవాడై ఉండాలి, ఆత్మచేత నింపబడ్డవాడై ఉండి. లేకపోతే దేనికి పెద్ద నువ్వు? అరుతాక, గట్టిగా మాట్లాడతాక, సేవకుల్ని ఓడించేయడానిక, ఆధిపత్యం చలాయించడానిక, యోబులాగా ప్రవర్తించడానిక? దేనికి పెద్దోడవయ్యా నువ్వు? 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథంలో, ప్రాచీన గ్రంథం యోబు గ్రంథంలో పెద్ద ఆయన చెప్పాడు, వృద్ధులు మాత్రమే జ్ఞానులు కాదని. చదువుకో రెఫరెన్స్ ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజల భారమును చూసి, పెద్దోడంటే అది భారం వచ్చినోడు, ఆత్మల భారం వచ్చిన, నశించే ఆత్మల భారం, ఆ భారం వస్తాడు పెద్దోడైనట్టు. లేకపోతే పిల్లకాయగాడు వయసు ఎంత ఉన్నా, 80 సంవత్సరాల వయసులో ధర్మశాస్త్రోపదేశకులు పట్టుకొని యేసుప్రభు అన్నాడు, మీరు పిల్లకాయలు రా అన్నాడు. అర్థమైందా మీకేమైనా? ఆహా, యెహోవా దినము వచ్చినది, ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వలడే సర్వశక్తి నదులను వచ్చును. ఈ తోట నాశనమైంది సాలక, పురుగులు తినేసింది సాలక, ఈ మిడతలు తినేసింది సాలక, పసరపులు తినేసింది సాలక, కర్ర అయిపోయింది సాలక, యెహోవా యుద్ధ నుండి ప్రళయ దినం వచ్చేస్తుందంట. ఎందుకు వస్తుంది? మత్తులు మేల్కొనక, యాజకులు రోదనము చేయక, తన పెనిమిటిని కోల్పోయిన యవనస్తురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లుగా యాజకులు అంగలార్పు చేయక, సేద్యగానులు సిగ్గు తెచ్చుకొనక, యాజకులు గోనె పట్ట కట్టుకొనక, ఇంత నష్టం జరిగినా సరే వీళ్ళు ఈ పనులు చేయలేదు కాబట్టి యెహోవా యుద్ధ నుండి ప్రళయ దినం వచ్చేస్తుంది. ఇంకా చూస్తే ఆవిడేం చేయలేడు. సో నేను మీకు వాగ్దానం చేసినట్లుగా ఈ సమయానికి వాక్యాన్ని ముగిస్తూ ఒక్క పిలుపునిస్తున్నాను. ఏంటో పిలుపు? యెహోవా ప్రళయ దినం రాకముందే మహారోదన చేద్దాం, ప్రలాపిద్దాం, గోనె పట్ట కట్టుకుందాం. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు, ప్రభువు కనికరించే వరకు, ఈ ఎండు కట్టే ఒక అద్భుతమైన పంట తోటగా మారే వరకు, యాజకులు బలిపీఠమునొద్ద పరిచర్య చేయవాళ్ళు అందరము ఆగకుండా రోదన చేద్దాం. ఇంకో కమిటీ లేదు, ఇంకో ప్రాజెక్ట్ లేదు. ఇలా ప్రతి చోట ప్రార్థనలు చేయటకే IFJ సమర్పించుకుని ఉన్నది. దీంట్లో వేరొక విభాగం లేదు, దీనికి నాయకులు లేరు, దీనికి కమిటీలు లేవు, దీనికి నిధులు లేవు, అన్ని విధులే. అదేమనగా మన ఉద్దేశములో మహారక్షణ కలుగునట్లుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేశములో మహారక్షణ కలుగునట్లుగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తోట మరలా ఫలించినట్లుగా, ఆ కర్రే మహా తోట అయిపోయినట్లుగా, సమృద్ధిగా పంట పండునట్లుగా మనమందరము తీవ్రముగా ప్రార్థనలు చేయవలసిన వారమైన. ఎంతమంది వాక్యాన్ని అంగీకరిస్తారు? ఎంతమంది IFJ విజ్ఞాపనోద్యమం ఏకీపిస్తారు? ఏలేశ్వరం ప్రాంతంలో కూడా గొప్పగా జరిగినట్లుగా ఎంతమంది సమర్పించుకుంటారు? కలిసి ప్రార్థన చేద్దామా? ఒక 5 నిమిషాల పాటు మనందరిలో ప్రార్థనలు నడిపించాలని దైవజనులు శాంసన్ రాజు గారిని కోరుతున్నాను. ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థనలు నడిపించిన పిమ్మట పూరి నుంచి మన మధ్యలోకి వచ్చినటువంటి దైవజనుడు సురేష్ ప్రార్థన చేస్తారు. అయ్యగారు ప్రార్థనలు నడిపించాలని కోరుతున్నాను.